ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నీకు ఒక విషయంలో అన్యాయం జరిగి నీ గోడు వినిపించడానికి ఎవరు లేక ఒకవేళ ఉండి కూడా ఎవరు పట్టించుకోనప్పుడు నీ యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతే గొడవ దిగుతావు, లేదంటే నీ బాధని నిరసన రూపంలో తెలియజేస్తావు. ఇక్కడ కూడా అదే జరిగింది. जब देश में 5 बजे के बाद सुनवाई हो सकती है तुम धरना क्यों नहीं दे सकते? पुलिस देखिए बल प्रयोग कर रही है। अब हमारे साथ में गलत हो रहा है, हमने क्या गलत किया है? देखिए अब ये जो है कि जंतर मंतर के गेट पर भी एक हंगामा शुरू है। कुछ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ఇటువంటి ప్రొటెస్ట్ కొత్త ఏం కాదు, లేదంటే నేనేదో కల్పించి చెప్పట్లేదు. వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్స్ ఆన్ రికార్డ్. రేపు మార్నింగ్ మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, బేసిక్గా మీరు ఏం చేస్తారు, ఇవాళ నైట్కి చదివినవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని లైట్గా ఫుడ్ తిని అర్లీగా పడుకుంటారు. ఎందుకు? రేపు మార్నింగ్ తొందరగా లేచి ఎగ్జామినేషన్ సెంటర్కి టైంకి రీచ్ అవ్వాలని. అంతేకాని ఓవర్ నైట్లో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని రేపు జరగబోయే ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా, లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ అవ్వాలని ఎవరు కోరుకోదు కదా. బట్ అన్ఫార్చునేట్గా ఇక్కడ అదే జరిగింది, ఎగ్జాక్ట్గా ఇలానే జరిగింది. మీరు ఒక జాబ్ కోసం అహోరాత్రుల్లో కొన్ని సంవత్సరాలు నీ టైంని, నీ డబ్బుని, ఇంకా చెప్పాలంటే నీ ప్రాణాన్ని దానిపైన పెట్టి అదే లైఫ్ అనుకొని కష్టపడి చదివి కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి తీరా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందని చెప్తే ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ఎందుకు క్యాన్సిల్ అయిందని అడిగినా నీపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే ఎలా ఉంటుంది? మీకు వింటుంటేనే బాధగా ఉంది కదా. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు 30 లక్షల మంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ బి అండ్ సి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్. ఆ బాధ మాటల్లో చెప్పలేం, అనుభవిస్తే కానీ తెలియదు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నీకు ఒక విషయంలో అన్యాయం జరిగి నీ గోడు వినిపించడానికి ఎవరు లేక ఒకవేళ ఉండి కూడా ఎవరు పట్టించుకోనప్పుడు నీ యాంగర్ కంట్రోల్ చేసుకోలేకపోతే గొడవ దిగుతావు, లేదంటే నీ బాధని నిరసన రూపంలో తెలియజేస్తావు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్కామ్ బికమ్ నేషనల్ వైడ్ ప్రొటెస్ట్. ఇక్కడ స్కామ్ అనే పదాన్ని ఎందుకు వాడానో ముందు మీకే అర్థమవుతుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ఇటువంటి ప్రొటెస్టులు కొత్త ఏం కాదు, లేదంటే నేనేదో కల్పించి చెప్పట్లేదు. వాట్ ఎవర్ ఐ సెడ్ ఇట్స్ ఆన్ రికార్డ్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రొటెస్ట్ గురించి తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాల్సిందే. అలా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ మీకు నచ్చి మీకు ఒక వాల్యూ క్రియేట్ చేస్తుంది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా టాపిక్ పై వీడియో కావాలన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి, డెఫినెట్గా చేద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నాన్ గెజిటెడ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి జాబ్స్ రిక్రూట్ చేసే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. దీనిని 1975లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, రేపు మార్నింగ్ మీకు ఎగ్జామ్ ఉందనుకోండి, బేసిక్గా మీరు ఏం చేస్తారు, ఇవాళ నైట్కి చదివినవన్నీ ఒకసారి రివిజన్ చేసుకొని లైట్గా ఫుడ్ తిని అర్లీగా పడుకుంటారు. ఎందుకు? రేపు మార్నింగ్ తొందరగా లేచి ఎగ్జామినేషన్ సెంటర్కి టైంకి రీచ్ అవ్వాలని. అంతేకాని ఓవర్ నైట్లో గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకొని రేపు జరగబోయే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా, లేదంటే ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ అవ్వాలని ఎవరు కోరుకోదు కదా. బట్ అన్ఫార్చునేట్గా ఇక్కడ అదే జరిగింది. కొంతమంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ రాబోయే స్టూడెంట్స్కి నైట్ 1 o'clockకి మెసేజ్ వచ్చింది, మీ ఎగ్జామినేషన్ సెంటర్ చేంజ్ అయిందని. చాలామంది స్టూడెంట్స్ ఆ మెసేజ్లు చూడకుండానే ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యారు. ఒకసారి మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఢిల్లీలో పడింది. ఎగ్జామ్కి ఒక రోజు ముందు మీరు ఢిల్లీకి రీచ్ అయ్యారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్ రీచ్ అయ్యేసరికి మీకు ఒక విషయం తెలిసింది, మీ ఎగ్జామినేషన్ సెంటర్ ఇది కాదు, హైదరాబాద్కి చేంజ్ అయిందని, లేదంటే అక్కడ 100 నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందని. మీరు రాయబోయే ఎగ్జామ్ 30 to 40 minutes స్టార్ట్ అవబోతుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ 30 to 40 minutesలో హైదరాబాద్కి ట్రావెల్ అవ్వడం, లేదంటే అక్కడ 100 నుంచి 200 kilometers ట్రావెల్ చేసి ఎగ్జామ్ టైంకి రీచ్ అవ్వడం ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా? బట్ కొంతమంది స్టూడెంట్స్ విషయంలో ఇలానే జరిగింది, ఎగ్జాక్ట్గా ఇలానే జరిగింది. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ జూలై 24న స్టార్ట్ అయ్యి రోజుకు 2 లేదా 3 షిఫ్ట్స్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఆగస్ట్ 1 కల్లా ఇవి కంప్లీట్ అవ్వాలి. అది దాని యాక్చువల్ షెడ్యూల్. అయితే ఈ షెడ్యూల్స్లో సడన్గా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడం, సర్వర్స్ క్రాష్ అవ్వడం, మౌస్ పనిచేయకపోవడం, స్క్రీన్ ఫ్రీజ్ అయ్యి టైం రాన్లో ఉండడం, ఎగ్జామ్స్ రాబోయే స్టూడెంట్స్ ఇళ్ల నుంచి 500 kilometers దూరంలో ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ని అలర్ట్ చేయడం, లాస్ట్ మినిట్ ఎగ్జామ్ క్యాన్సిల్ వంటి సమస్యలతో స్టూడెంట్స్ బాగా విసిగిపోయారు. ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా ఇష్యూపై రిపోర్ట్ చేస్తే బౌన్సర్లు పెట్టి వాళ్ళపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. వీటన్నిటిని నిరసిస్తూ ఢిల్లీ చలో అనే ట్యాగ్ లైన్తో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ప్రొటెస్ట్ చేస్తూ రోడ్లెక్కారు. ఇక్కడ స్టూడెంట్స్ వాదన ఏంటంటే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టిన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంకా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్న ఒక థర్డ్ పార్టీ కంపెనీకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయమని కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటి? सारे देश के शिक्षक आए हैं, सारे देश के शिक्षक आए हैं, सबको इन लोगों ने मार के भगाया है। अच्छा, मार के भगाया है। नीतू मैडम सब लोगों को इन लोगों ने मार के भगाया है। कुछ लोगों को
ఇవేమి సెక్యూరిటీ జాబ్స్ కాదు కదా చూసి చూడనట్టు వదిలేసేకి. దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎగ్జామ్స్ ని కండక్ట్ చేయడంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత సాంకేతిక లోపం, పాడైపోయిన సిస్టమ్స్ తో రేపు 13వ తారీఖు జరగబోయే ఎగ్జామ్స్ ని ఎలా కండక్ట్ చేస్తారు? ఈ ఎగ్జామ్స్ ని సుమారు 30 లక్షల మంది రాసే అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి సాంకేతిక లోపం, పాడైపోయిన సిస్టమ్ తో ఎలా కండక్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎగ్జామ్ సెంటర్స్ లో బౌన్సర్స్ కి పనేంటి అంటూ కడుపు మండి బాధతో ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ పై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. पुलिस देखिए बल प्रयोग कर रही है। अब जो है कि उधर बच्चों को खदेड़ कर दौड़ा के भगाया जा रहा है। पुलिस जो है बल प्रयोग भी कर रही है। पुलिस पकड़ के डिटेन कर रही है। गलत मारो, जितना मारोगे मारो, हमारे साथ में गलत हो रहा है। हमने क्या गलत किया है? बॉम्ब फोड़ा है कहीं पे? अभी पुलिस ने लाठीचार्ज की है, सर का हाथ टूट गया है। कि महिलाओं, जितनी भी महिलाएं टीचर्स है ना, उनके साथ इतना बुरा व्यवहार किया गया है। लड़की ना बहन बेटी सब कुछ सब तार तार कर दिया इन लोगों ने। ఈ లాఠీ చార్జ్ లో చాలా మంది స్టూడెంట్స్ కి దెబ్బలు కూడా తగిలాయి. నిజాలు నిర్భయంగా ఎవరి సైడ్ తీసుకోకుండా మాట్లాడాలి. గవర్నమెంట్ ఫెయిల్యూర్ క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీజరబుల్ ఫెయిల్యూర్. చూడండి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళడానికి ప్రాపర్గా దారులు కూడా లేవు. చూడండి ఆ స్టూడెంట్స్ ఎలా వెళ్తున్నారు. ఆ నీళ్ళలో బురద తొక్కుంటూ ప్యాంట్ పైకి ఎత్తుకొని ఎలా వెళ్తున్నాడో చూడండి. ఒక దేశ భవిష్యత్తుని డిసైడ్ చేసే ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి? ఎంతో ట్రాన్స్పరెంట్గా పక్కా ప్రణాళికతో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా జరగాలి. కానీ ఎలా జరుగుతున్నాయి? ఎస్ఎస్సికి ఇలాంటి ప్రొటెస్ట్ ఏం కొత్త ఏం కాదు. అసలు ఎస్ఎస్సి అంటేనే స్కామ్ అని, ఆ జాబ్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాయని చాలామంది చెప్పుకుంటారు. 2018లో జరిగిన ఎస్ఎస్సి సిజిఐ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ టైప్ 2 ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిందని, మార్కింగ్ అండ్ నార్మలైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అంటే డిఫరెంట్ షిఫ్ట్లో జరిగే ఎగ్జామ్స్ మార్క్స్ని సరిచేయడానికి వాడే నార్మలైజేషన్ పద్ధతిపై కూడా స్టూడెంట్స్ తరచుగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మెథడ్లో ట్రాన్స్పరెన్సీ లేదని, అన్యాయంగా వాళ్ళ మార్క్స్ ప్రభావితం అవుతున్నాయని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. గవర్నమెంట్కి నిరసన సెగ తగిలి ఆ ఇష్యూని ఇన్వెస్టిగేషన్ చేయడానికి సిబిఐని అప్పగించింది. పశ్చిమ బెంగాల్ ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ స్కామ్, థర్డ్ పార్టీ ఏజెన్సీల వివాదం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఈ ఇష్యూపై స్పందించిన సెంట్రల్ మినిస్టర్ జితేందర్ సింగ్ ఎగ్జామినేషన్ సెంటర్లో స్టూడెంట్స్ పడ్డ అవస్థల కారణంగా వారికి తిరిగి ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తున్నట్టు ఆయన హామీ ఇచ్చారు. దానితో పాటు ఛాలెంజ్ ఫీజు రీఫండ్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఎగ్జామ్లో రాంగ్ క్వశ్చన్ ఐడెంటిఫై చేస్తే ఆ రాంగ్ క్వశ్చన్ ఎస్ఎస్సి దృష్టికి తీసుకెళ్లాలంటే 100 రూపాయల ఛాలెంజ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్ఎస్సి రివ్యూ చేసిన తర్వాత అది నిజంగా రాంగ్ క్వశ్చన్ అయితే మీ 100 రూపాయలు మీకు రిటర్న్ ఇస్తారు. అదే దాని మీనింగ్. ఇలాంటివి హామీలకే పరిమితం కాకుండా ఇంప్లిమెంటేషన్లోకి రావాలని ఆశిద్దాం. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళల్లో లేదా రాయబోయే వాళ్ళల్లో మన అక్కో చెల్లో అన్నో తమ్ముడో ఎవరో ఒకరు ఉండింటారు. వాళ్ళకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోకూడదు. అట్లీస్ట్ మనం ప్రొటెస్ట్ చేయలేకపోయినా ఈ వీడియో ద్వారా మన వాయిస్ అయినా వినిపిద్దాం. మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మన వాయిస్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఐ థింక్ దట్స్ ఆల్ అబౌట్ ఇట్. మీరు ఏదైనా ఇష్యూస్ నా వీడియోస్ ద్వారా కోరుకుంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా చేద్దాం. జై హింద్.